Hi friends, welcome back to the channel Itlu Mr. Pilla and it's me Kusma. Welcome to this new video. ఈ వీడియో బుధవారం అండ్ లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. మనందరికీ తెలిసిందే మార్గశిర మాసం అంటే బేసిక్గా మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా అంటే ప్రశాంతంగా ఉంటుంది. పూజ కోసం మనం చాలా టైం కేటాయించడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే ఒక చోట మనకి ఒక పని చేస్తే మంచి జరుగుతున్నది ఇంటి కోసం, అలాగే హ్యాపీనెస్ దొరుకుతున్నది అని అంటే మనం ఖచ్చితంగా ఆ పని చేసే తీరుతాం. అందులో మెయిన్గా పూజ. ఈ 4 లక్ష్మీవారాలు కూడా మన కోసం చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదండి. ఐ హోప్ మీ అందరు కూడా చాలా హ్యాపీగా శ్రద్ధగా పూజ అనేది చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో నా పూజ కోసం ప్రిపరేషన్ అంటారా, బుధవారం నుంచే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే కొంచెం పువ్వులు ఏంటంటే పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా మార్నింగే తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇదిగోండి క్లీనింగ్ దగ్గర నుంచి ఆరంభించానండి. మాదైతే విలేజ్ లైఫ్ అండి. ఇలాగ బుధవారం రోజు ఈవినింగ్ అంటే కేవలం నేను ఒక్కరిదానే కాదు, మా వీధిలో వాళ్ళందరూ ఏంటి మొత్తం ఊరంతా కూడాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బేసిక్గా హౌస్ వైఫ్స్ ఇలాగా ఈవినింగ్ అయ్యేసరికి ఇల్లు గుమ్మాలంతా శుభ్రంగా తుడుచుకొని ఇల్లు నీట్గా సర్దుకొని అలాగే రంగురంగుల ముగ్గులు కూడా వేసుకొని ఇంటికైతే చాలా చక్కగా అలంకరణ అయితే చేసుకుంటామండి. అలాగే ఇంకా లక్ష్మీవారం మార్నింగ్ అంటారా, ఎవరు ఒక పావుగంట ముందరే లేచిపోతారు, ఎవరికి పూజ ఒక పావుగంట ముందరే కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను చెప్తుంది 3 దగ్గర నుంచి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసేందుకు చాలామంది ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో అది చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ముగ్గు వేసిన తర్వాత మీకే చూపిస్తాను, మీకే అర్థమైపోతుంది. ఇంకా గుమ్మం అంతా నీట్గా కడుక్కున్న తర్వాత కాసేపు వదిలిపెట్టానండి. కొంచెం టైం దొరికింది, డిన్నర్ కూడా ప్రిపేర్ అయితే చేసేసానమాట. అండ్ ఇప్పుడైతే వచ్చేసాను గుమ్మానికి చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ అయితే చేద్దామని చెప్పేసి. అండ్ నేను కూడా చూస్తున్నారా పాదాలకి చక్కగా పసుపు కూడా రాసుకున్నానండి. చాలా అంటే బాగుంటుంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ బుధవారం రోజు కొంచెం మార్నింగ్ చేతికి కొంచెం గాజులు కూడా రంగు వదిలిపోయి ఉండే మంచి గాజులు వేసుకున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా గుమ్మానికి పసుపు కుంకాలు అయితే అలంకరణ చేసేసుకున్నాను. చిన్న ముగ్గులు అయితే వేస్తున్నానండి. ఇలా ముగ్గు వేయడంలో కూడా ఏంటంటే చిన్న అంటే చీమల లాంటి కీటకాలు వచ్చేసి ఆ ముగ్గు పిండికి కూడా తింటాయండి. బియ్యం పిండితో బేసిక్గా వేస్తాం కదా, సో ఎంతో కొంత మనకి పుణ్యం మన సొంతం అయినదే. సో చూస్తున్నారు కదా మెట్ల దగ్గర నుంచి చిన్న ముగ్గులతో చక్కగా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా బాగుందా? తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ 4 వారాలు అంటే నాకు వచ్చే విధంగా అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాను. నేను చూసి ప్రత్యేకించి మురిసిపోతూ ఉంటాను అనమాట. ఇదిగోండి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చిందనమాట. ఈ రోజు ఈ టైం కోసం అయితే నేను గత 2-3 రోజుల నుంచి చాలా బిజీ అయిపోయాను అనమాట. అండ్ నిన్న నైట్ అయితే చెప్తే నమ్మరండి ఎంత వేరం తెల్లవారుతుందా అని చెప్పేసి. ఎందుకంటే మార్గశిర మాసం లక్ష్మీవారం అంటే అంటే స్పెషల్ డే అని చెప్పేసి నేను భావిస్తాను అనమాట. అయితే 1-2 ప్రత్యేక దీపాలు కూడా నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి. సో ఈ నెలంతా కూడాను మనం పూజ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి ఎటువంటి రూల్స్ అయితే నేను మైండ్లో పెట్టుకోనండి. ఒకటి ఏంటంటే పూజా మందిరం నిండుగా కనబడాలి, కొంచెం ముగ్గులతో నిండి ఉండాలి, అలాగే దీపాలు కాంతులు కూడా చక్కగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతాను అనమాట. ఇదిగోండి చక్కగా చామంతి పూలు దొరికాయి. కొంచెం ట్రై చేశాను జాజి పూలు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి, కానీ దొరకలేదు. బట్ ఏది ఉంటే అది చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ లక్ష్మీవారం రోజుకి లక్ష్మీదేవి కథ కూడా ఒకటి ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అమ్మ పూజ చేసేటప్పుడు అండి అలా చెప్తూ ఉండేది, నేను వినేదానండి. ఒక్కసారి మీరు గూగుల్ చేశారంటే ఖచ్చితంగా మీకు కథ అంటే తెలిసి ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి, లేదు అంటే ఒక్కసారి వినండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి ధూపం సమర్పించిన తర్వాత ఫస్ట్ హాఫ్ పూజ అయితే కంప్లీట్ అయినట్టు అనమాట. ఇప్పుడైతే నైవేద్యం కింద అయితే పాలు అండ్ కొంచెం పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం చేశానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు. అంటే రీసెంట్గా కూడా పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ నెలంతా మరి అంటే దేవుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ కొంచెం జరపనండి. సో అదనమాట ఫస్ట్ హాఫ్ పూజ అయితే చెప్పాను కదా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడైతే వచ్చేసాను తులసం చెట్టు దగ్గరికి. సో ఈ నెలంతా కూడాను మనకి లాస్ట్ మంత్ వెళ్ళింది కార్తీక మాసం అండ్ ఇది మార్గశిర మాసం. ఈ 2 మాసాలు కూడా మరీ ప్రత్యేకించి ఇక్కడ మధ్యలో మనకి సంక్రమణం దగ్గర నుంచి వస్తుంది మనకి గోదాదేవి పూజలండి. ధనుర్మాసం వస్తుంది, అది ఇంకా ప్రత్యేకం అని చెప్పొచ్చు. నేను ఆ వ్రతం కూడా చేస్తానండి. రాను మీరు నా బ్లాగ్స్లో అవన్నీ కూడా చూడడానికి దొరుకుతుంది అన్నమాట మీకు. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి వచ్చేసాం వంటింట్లోకి. కొంచెం వంట వారపు పనులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా నైవేద్యం కూడా రెడీ చేసుకోవాలి. అండ్ ఈ లక్ష్మీవారం రోజు వంటింట్లో నేను
కొన్ని పనులైతే చేయడానికి ఇష్టపడినండి. లైక్ ఎలాగంటే స్టవ్ పైన మనం ఉట్టి రోజులు ఎలాగంటే వంకాయ కాల్చడం లేకపోతే అప్పడం కాల్చడం ఇవన్నీ కూడా చేస్తుంటాం. అలాంటి కాల్చే పని, స్టవ్ పైన కాల్చే పని ఈ వారాల్లో నేను చేయనండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉన్న చిన్న కుక్కర్, సరికొత్త కుక్కర్ అండి. ఈ రోజు కోసమే నేను అది దాచి ఉంచానమాట. సో ఏదైనా కొత్త వస్తువు స్టార్ట్ చేసే ముందర కొంచెం పసుపు బొట్టు పెడతాం కదా, సో అదే చేశాను. అండ్ ఇదిగోండి పొంగలికి అయితే నేను 2-3 రకాలు చేస్తూ ఉంటానండి. లైక్ ఎలాగంటే ఒక్కొక్కసారి మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం చిన్న అల్లం ముక్క ఇవన్నీ కొంచెం మిక్సీ పట్టేస్తాను కచ్చాపచ్చాగా. ఇలాగా రైస్ అండ్ పెసరపప్పు యాడ్ చేసినప్పుడు ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. బట్ ఈసారి అలా కాదు, ఎక్కువ ఘాటుగా ఉండే నైవేద్యం ఫస్ట్ లక్ష్మీవారం కాబట్టి ఎక్కువ ఘాటు అయితే నైవేద్యం కోసం ఉంచలేదండి. అమ్మవారికి కొంచెం కమ్మగా ఉండే వస్తువులు నైవేద్యం పెడదామని చెప్పేసి అనుకున్నాను. సో కొంచెం తాలింపు కూడా వేసేసుకున్నాను నెయ్యితోటండి. అండ్ ఇదిగోండి పెసరపప్పు, బియ్యం, పసుపు అండ్ కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ కూడా వేరేగా అంటే పూజ కోసం అని చెప్పేసి వేరేగా ఉంచానన్నమాట. రెగ్యులర్గా వాడేదైతే కాదు. అంటే ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని చెప్పి కాదండి, జస్ట్ కొన్ని గైడ్లైన్స్ అయితే నేను ఫాలో అవ్వడానికి ఇష్టపడతానమాట. సో ఇదిగోండి నైవేద్యం కూడా రెడీ అయిపోయిందనమాట. ఈరోజు చెప్తే నమ్మరండి, నైవేద్యం అంతా రుచి పడలేదండి. అండ్ లాస్ట్లో వేసాను మరి కొంచెం నెయ్యి. అయితే ఇక్కడ నైవేద్యం దగ్గర 2 ప్లేట్లు చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే ఈ మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీ అమ్మవారికి పెట్టే నైవేద్యం నేనే తీసుకుంటానమాట. లేకపోతే మా ఆయనకి కొంచెం ఇస్తానండి, అమ్మాయికి అయితే ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళబోతారు కాబట్టి. ఇది మా ఇంట్లో వస్తున్న ఆచారం అండి, ఇలాగనే చేయాలని చెప్దాం అనుకోవట్లేదు. సో ఇదిగోండి నైవేద్యం అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత ఎటువంటి షూటింగ్స్ ఏంటి పెట్టుకోలేదు. చక్కగా స్వామివారు చక్కగా రెస్ట్ తీసుకుంటారు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చెయ్యనని చెప్పేసి అనుకున్నాను అనమాట. కట్ చేస్తే ఇదైతే ఈవినింగ్ 3:30 అవుతుందండి. మా ఊర్లో ఈ మార్గశిర మాసంలోని 4 లక్ష్మీవారాలు జరిగేది ఏంటంటే పీర్లకొండ జాతర. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే ఒక్కసారి కామెంట్ చేయండి. సో మా ఇంటి నుంచి ఇది కొంచెం దూరంలోనే ఉన్నది. అండ్ అమ్మాయి కొంచెం ఇష్టపడింది అనమాట, ఒకసారి వెళ్ళి వద్దామని చెప్పేసి. బేసిక్గా కొండ పైకి వెళితే అంటే అక్కడ కొంచెం లక్ష్మీ అమ్మవారి పూజలు ఇవన్నీ అవుతాయన్నమాట. నేను ఒక్కసారి వెళ్ళానండి, ఆ తర్వాత కొండ ఎక్కడం అంటే కొంచెం భయం వచ్చిందనమాట. సో కింద వరకు వెళ్ళేసి ఒక్కసారి అంటే ఎలాగంటే మా అమ్మాయికి కూడాను ఎలాగంటే ఒక మెమరీ ఉండిపోవాలన్నమాట. ఎలాగంటే జాతరకి మనం అటెండ్ అయ్యాం అండ్ అక్కడ ఉన్న స్టాల్స్ ఇవన్నీ కూడా మనం విజిట్ చేసామని చెప్పేసి. కావాలండి 250. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే చిన్న చిన్న స్టాల్స్ అండి. అలాగే ఆ తర్వాత పిల్లల కోసం కూడా జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మనం ఒకసారి అలా తిరుక్కొని ఏంటంటే ఎంత వెళ్తున్నప్పుడు మనం వచ్చామంటే అంత బాగుంటుంది. అంటే వింటర్ కదా, త్వరగా మనకి చీకటి కూడా అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయలేం. మెయిన్గా ఇదంతా కూడా ఒక పెద్ద అంటే కొండ ప్రాంతం కాబట్టి చీకటి పడే వరకు ఉండకుండా ఎర్లీగా వచ్చేయాలన్నమాట మనం. అండ్ చెప్పాను కదా మేమైతే 3:30కి వెళ్ళాము అండ్ 5:20 అలాగైతే రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికి దాదాపుగా చీకటి కూడా అయిపోయింది. కొన్ని స్టెన్సిల్స్ అలాగే 10 రూపీస్ మార్కెట్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో అవన్నీ చిన్న చిన్న షాపింగ్ అయితే చేశానండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ టు మీ. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. నచ్చకపోయినా ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ కాటన్ క్యాండీ తోటి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.